మిత్రులారా, నేను ఈ వీడియోలు ఎందుకు పెడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. చిన్నతనం నుండి నా విశ్రాంత ప్రయాణంలో అలసిపోయిన ఈ శరీరానికి చికిత్సనిచ్చి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొవాలనే నా ఆశ. 2022లో నాకు ఇంగ్లీష్ డాక్టర్స్ హెల్త్ కండిషన్ చూసి సర్జరీ కంపల్సరీ అని చెప్పారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అప్పుడే నేను రాజుగారి ప్రకృతి వైద్యాలయంలో చేరి ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత అద్భుతమైన ట్రీట్మెంట్ ద్వారా నాకు సర్జరీ అవసరం లేకుండా చేశారు. మీకు తెలుసు కదా, ఎప్పుడు ప్రయాణాలు, మీటింగ్లు, నాకు ఇష్టమైన నా ప్రియమైన ప్రజలకు నా వంతుగా ఏదో చేయాలనే తపన నన్ను ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఒక్క కిడ్నీతో 20 సంవత్సరాల నుంచి ఉన్న నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు చేయాలనే ఆశ నన్ను ఇలాంటి చోటికి పంపింది. అది కూడా గవర్నమెంట్ వారి రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఇందులో ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చాను. సమయానికి నిద్ర లేకపోవడం, భోజనం లేకపోవడం, కంటిన్యూ ప్రయాణాలు, నాకు బ్యాక్ బోన్లో ప్రాబ్లం వచ్చింది, స్పాండిలైటిస్ వచ్చింది, గ్యాస్ట్రిక్, వాంతులు, ఇవన్నీ చాలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకే నాకు ఇక్కడి కంఫర్ట్గా ఉంది కదా అని ఇక్కడ తగ్గిపోతుంది. అదే నేను ఇంగ్లీష్ ట్రీట్మెంట్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా నాకు బ్యాక్ బోన్ సర్జరీ చేసేవాళ్ళు, నెక్ సర్జరీ చేసేవాళ్ళు. లక్షలు ఖర్చు అవడమే కాదు, నేను ప్రయాణం చేయలేని స్థితిలో ఉండేదాన్ని. దాంతో నేను బెంగపడుతున్నాను. ఆ సమయంలో రాజుగారి వైద్యాలయంలో చక్కని ట్రీట్మెంట్ లభించి స్వస్థత పొందగలిగాను. నా ఇంట్లో ఉన్న డాక్టర్సే నాకు బ్యాక్ బోన్ సర్జరీ కంపల్సరీ చేయాలన్నారు. కానీ నేను ఈ వైద్యాలయంలో తేరుకున్న తీరు మొన్న వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయారు. అందుకే ఈ వైద్యాలయం అంటే నేను అభిమానిస్తాను. పోయినసారి నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా అభివృద్ధి చేసి అడుగు తీసి అడుగు వేస్తే ఆక్సిజన్ ఇస్తూ ఆహ్లాదకరమైన పొల్యూషన్ లేని నిజమైన ప్రకృతి సంపదతో వైద్యాలయాన్ని నింపేశారు. మనం ఇచ్చిన డబ్బుకి 10 విలువ చేసే ట్రీట్మెంట్సు, ఆరోగ్యకరమైన ఆహారము ఇస్తున్నారు. చూసేవాళ్లకు ఇది రిసార్ట్లో కనిపించినా ఇక్కడ వాళ్ళు ఇస్తున్న సేవలు చాలా చాలా విలువైనవి. నాకు బాగా తగ్గిపోయి మళ్ళీ రెట్టింపు శక్తితో వచ్చి మన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎదురు చూస్తున్నాను. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సింగిల్ కిడ్నీ వల్ల కొన్ని మెడిసిన్స్ నేను వాడలేను, పెయిన్ కిల్లర్స్ అసలే వాడలేను. నేను బాగుంటే కదా ఇంకా కొంతకాలం ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయగలుగుతాను. ఆ ఉద్దేశంతో వచ్చి మీ అందరినీ మిస్ అవుతున్నాను మిత్రులారా. ఇంకా 10 రోజుల్లో మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా మన కార్యక్రమాల్లో పాల్గొంటాను. చాలామంది వద్దన్నా వచ్చి నన్ను కలిసి తమ ప్రేమాభిమానాలను పంచి వెళ్తున్నారు. అందరికీ ప్రేమ, ఆప్యాయత, అభిమానం నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నది. మన ట్రస్ట్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి త్వరగా వచ్చేస్తాను. అందరం కలిసి అవిశ్రాంతంగా శ్రమిద్దాం. ఇక్కడ ఉన్న మన ట్రస్ట్ కోసం అందరిలో అవగాహన కల్పిస్తున్నాను. దానివలన ఒక అమ్మాయి 10,000 మన ట్రస్ట్కి డొనేషన్ ఇచ్చింది. ఇంకో అమ్మాయి వాలంటీర్గా ఉండి ట్రస్ట్ కోసం సేవ చేస్తాననడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఆశ్రమంలో బాడీ అండ్ ఆర్గన్ డొనేషన్ కోసం అవగాహన ప్రసంగం విని నన్ను అభిమానించి ఆత్మీయంగా ఫోటోలు తీసుకున్నారు కొందరు. అలాగే కొందరు బాడీ డొనేషన్ ఫామ్స్ కూడా తీసుకున్నారు. కొందరైతే నేను ట్రీట్మెంట్లో ఉన్నానని తెలిసి వద్దన్నా నన్ను చూడడానికి వచ్చి వారి అభిమానం, ప్రేమ చూపించి నాలో మరింత ఉత్సాహాన్ని నింపి త్వరగా కోలుకోవడానికి శక్తినిచ్చారు. అలాగే నాతో కలిసి నడిచి నన్ను వెన్నుతట్టి ముందుకు తోస్తున్న మీరంతా కూడా మిత్రులారా, మీ అభిమానానికి సదా కృతజ్ఞురాలను. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందుకే మీకు ఇలా వీడియోలు షేర్ చేస్తున్నాను. అలాగే నా వీడియోస్ చూసి స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాను. అలాగే ఒక ట్యాబ్లెట్ కానీ, ఒక ఇంజెక్షన్ కానీ, ఒక సర్జరీ కానీ లేకుండా నాకు చక్కని ఆరోగ్యాన్ని మళ్ళీ వెనక్కు ఇచ్చిన రాజుగారికి చాలా కృతజ్ఞురాలని, ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.